హాయ్ గైస్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇనిషియేటెడ్ సెంటర్ ఆఫ్ చాయిస్ అంటే సెంటర్ ఆఫ్ చాయిస్ అనే ఒక చొరవని ఏ రాజ్యాంగబద్ధ సంస్థ తీసుకొచ్చింది. ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సీ కానీ, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఇట్లా మనకు ఉన్నాయి. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఇదొక స్టాచ్యుటరీ బాడీ అంటే చట్టబద్ధమైన సంస్థ, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ చాయిస్ అంటే ఏంటంటే మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ని మీరు పిక్ చేసుకోవడం అర్థం. ఇది ఎవరికి వర్తిస్తుందంటే మేజర్గా యూపీఎస్సీ ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఎవరి కోసం అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే వికలాంగుల కోసం. వాళ్ళైతే మనలాగా వేరే వేరే ప్లేసెస్కి అయితే ట్రావెల్ ఎక్కువ చేయలేరు కదా. అలాంటి కొన్ని కైండ్ ఆఫ్ బ్యారియర్స్ని వాళ్ళకి అడ్డుకునే విధంగా ఇది ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యూపీఎస్సీ అనేది మనకి పార్ట్ 14 సెటిల్ అయిపోయింది. ఆర్టికల్ చూసుకుంటే 315 to 323 వరకు. ఇక మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ యాక్ట్, ఈ యాక్ట్ మనకి 2016లో రావడం జరిగింది. ఆల్సో ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 3, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో దీన్ని అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ అనేది 1924లో లీ కమిషన్ చేత సిఫార్సు చేయబడింది. 1926లో ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. మొదటి చైర్మన్గా సర్ రాస్ బార్కర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తర్వాత 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా దీన్నే మనం సమాఖ్య ప్రభుత్వ చట్టం, ఫెడరల్ గవర్నమెంట్ యాక్ట్ అంటాం. దీని ప్రకారంగా పిఎస్సి కాస్త రీకాన్స్టిట్యూట్ అయ్యి ఇప్పుడు ఎఫ్పిఎస్సి అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక 1947 ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారంగా ఇది ప్రజెంట్ మనం చూస్తున్న యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక దీని టర్మ్ చూసుకుంటే 6 years లేదా 65 yearsగా మనం వర్క్ చేసిన కనబడుతుంది. అండ్ యూపీఎస్సీ ఇప్పటికి ఏర్పడి 100 సంవత్సరాలుగా ఫినిష్ అవుతుంది. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఎవ్రీడే కావాలనుకుంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.